దేవుడు ఏమన్నాడు? అమ్మ ఆశ కలిగినోడా, నీకు డబ్బులు ఇవ్వాలా, నిన్న సరే విశాలపరచాలా, మళ్ళీ కీడు రాకుండా కాపాడాలా, ఇంత దురాశపడి ఒక్క రూపాయి ఏమన్నా అన్నాడా దేవుడు? ఏమన్నాడో చూద్దాం అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎక్స్పాన్షన్. ఎవరెవరైతే ఈరోజు లివర్ బాగాలేదో, కిడ్నీలు బాగాలేదో, ఊపిరితిత్తులు బాగాలేవో, ఒంట్లో బలము లేదో, నశించి ఇందాక అక్కడ ప్రార్థన చేశాను. అబ్బా, అందుకనే ఈ మెసేజ్ వచ్చింది ఆ ప్రార్థన చేసినప్పుడు. ఎవ్రీ డిజాస్టర్, ఎవ్రీ ప్రాబ్లమ్ యు సీ, ఇట్ విల్ లిఫ్ట్ యూ అప్. ఇట్ హ్యాస్ అ సొల్యూషన్. ఇట్ వాజ్ అ హారబుల్ సీన్. ఫాదర్ నడవలేని పరిస్థితి, చేతుల కింద వచ్చేసింది, కొడుకు నడవలేకపోతున్నాడు. ఆమంటది, ఈయన అనుకుంటే ఆయన, ఆయన అనుకుంటే కొడుకు. ఇప్పుడు నేను ఏం చేయాలా? దట్ లేడీ వాస్, ఐ కుడెంట్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. కొడుకు రెండు కాళ్ళు ఎడబడిపోతున్నాయి, తల్లి కొడుకుని పట్టుకుంది, తండ్రి ఏమో నడవలేకపోతున్నాడు, అక్కడ కూర్చోబెట్టింది. ఐ వాజ్ మూవ్డ్ బై దట్ సిచ్యువేషన్. అలా చూద్దాం ఈరోజు మొదటి దినవృత్తాంతములు. ఓకే, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. అబ్రహాం ఆశీర్వాదం ఒకటే, యబ్బేజు ప్రార్థన ఒకటే. ఈ రెండు ఈ మినిస్ట్రీకి బాగా ఉపయోగపడ్డాయి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన గడ్డి వెళ్ళి చేస్తానన్నా ఇలాంటివి ఉపయోగపడతాయన్నమాట, వాగ్దానం నెరవేరాలంటే. యబ్బేజు వాళ్ళ తల్లి, ఆ ముందు వచనం చదవమ్మా. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. వేదన పడ్డాను, అబ్బో ఈ టార్చర్ క్యాండిడేట్, నీ జీవితం అలాగే ఉంటుందిరా అని పెట్టిందంటాడు పేరు. నీ జీవితం ఇంతే అని ఒక కాడి పెట్టిందంట. ఏం పెట్టిందంట? కాడి. మనోడు భారంతో మోస్తున్నాడు, కానీ అన్నాడు, ప్రభువా నేను మొయ్యలేనయ్యా, నేను దరిద్రుడిని, ఈ నా జీవితం ఇంతే అనే కాడి మా అమ్మ పెట్టింది. కానీ నువ్వు దయచేసి ఈ దరిద్రుడి నుంచి విడిపించి నా సరిహద్దులను విశాలపరుస్తావా అడిగాడంట. దేవుడు ఆ మనవిని ఆలకించి యబ్బేజుని ఆశీర్వదించాడంట. గాడ్ ఇస్ ఎక్స్పాండ్. ఈరోజు ఎవరైతే నేను చదువుకున్నాను, చదువుకోలేదు, మా అమ్మ చదువుకుంది, మా నాన్న చదువుకోలేదు, నాకు పింఛన్ లేదు, నాకు ఆ డబ్బులు లేవు, నాకు ఇది లేదు, నాకు ఇల్లు లేదు, పెట్టుబడి లేదు, ఆరోగ్యం లేదు, అది లేదు, ఇది లేదు, అంతా పక్కన పెట్టు. నా దేవుడు నా సరిహద్దులను విశాలపరచగలడు అని నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు విశాలపరుస్తాడు అనే పక్కన చెప్పండి. నీ క్వశ్చన్ మార్కులన్నీ, నీ అర్హతలన్నీ పక్కన పెట్టాను, నీ అనర్హతలు కూడా పక్కన పెట్టండి. అప్పుడు దేవుడు నీలో బాగా పనిచేస్తాడు. సమ్ టైమ్స్ యువర్ క్వాలిఫికేషన్ ఇస్ అ ప్రాబ్లం అండ్ యువర్ డిస్క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం. బోత్ ఆర్ హిండ్రన్స్ ఫర్ యువర్ ప్రాస్పరిటీ. సమ్ పీపుల్ హ్యావ్ టూ మచ్, సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే, ఎప్పుడైతే దేవుడు చదవమ్మా మళ్ళీ 10వ వచనం. ఈ ప్రార్థన ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనుకుంటా, 2011-12 ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను. యబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి ఏమన్నాడంట? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఆశీర్వదించను గాక తోక కాదు, నిశ్చయంగా. హల్లెలూయ. ఎలాగంట? పక్కన చెప్పు, గాక తోక కాదు, నిశ్చయంగా అని చెప్పండి. గోడ్, నీవు అడిగే విధానం బట్టి కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయ. యబ్బేజు మామూలుడు కాదు. యబ్బేజుకి తెలుసు, నేను బ్లెస్ అయితే అన్నను కొట్టేస్తాడని, తొక్కేస్తాడని. పక్కన చెప్పు, యబ్బేజు కొంచెం తెలివైనడు అని చెప్పండి. చూడండి, యబ్బేజు బైబిల్ చదివినట్టున్నాడు. కయీను గురించి చదివాడు అనమాట. ఏబేలు మంచోడే, బ్లెస్ అయ్యాడు. కానీ ఏబేలుని ఎవరు చంపేశారు? అసూయ. నువ్వు బ్లెస్ అయ్యావనుకో, పక్కన అసూయతో చంపేస్తే నువ్వు బ్లెస్ చేస్తావు నన్ను, కరెక్టే, దేవుడు సరిహద్దు విశాలపరుస్తాడు. పక్కడు కబ్జా చేసుకుని చంపేస్తే నన్ను నా స్థలం కోసం నేనేం చేయాలి? అందుకు ఇంకో ప్రేయర్ చేస్తాడు. దేవుని గురించి మొరపెట్టి, యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, వెళ్ళిపోకూడదు మళ్ళా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు
అంటే సో యూ జస్ట్ డోంట్ ప్రే ఫర్ ఎ బ్లెస్సింగ్, యు ప్రే ఫర్ ఎ బ్లెస్సింగ్ అలాంగ్ విత్ ప్రొటెక్షన్. అందుకే అబ్రహాం అని అంటాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించమని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించమని శపిస్తా. అంటే నిన్ను ఆశీర్వదించనే కాదు, నీ ఆశీర్వాదాన్ని కాపాడుతాను కూడా. కెయ్యూను అవునా ఏబేల్ మీద అసూయపడి ఏబేల్ని చంపేశాడు. పక్కన చెప్పండి, నేను ఫినిష్ అవ్వడానికి నేను ఏబేల్ని కాదు అబ్రహాంని అని చెప్పండి. Hallelujah. Yeah, you got the blessing of Abraham. So you'll be blessed. Let people be jealous. People be envy. People rob. God will bless you. Hallelujah. యెబ్బేజు అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి. దేవుడు ఏమన్నాడు? అమ్మ ఆశ కలిగినోడా, నీకు డబ్బులు ఇవ్వాలా, నిన్ను సరే విశాలపరచాలా, మళ్ళీ కీడు రాకుండా కాపాడాలా, ఇంత దురాశపడి ఒక్క రూపాయి ఏమన్నా అన్నాడా దేవుడు? ఏమన్నాడో చూద్దాం అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ రోజు నుంచి నీ సరిహద్దులు విశాలపరిచి దేవుడు కీడు రాకుండా కాపాడబడుతున్నాడు. దిష్టి బొమ్మ తగిలించాల్సిన పని లేదు. అవతల అలా చూస్తున్నాడు అనుకో, ఏటా సూపు అని ఇలాగ కింద కొట్టాల్సిన, నిమ్మకాయ కొట్టాల్సిన పని లేదు, కొబ్బరికాయ కొట్టాల్సిన పట్టాల్సిన లేదు, నల్ల చొక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఏ God, Jehovah is your protection. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నిన్ను కాపాడతాడు. ఇంటి దిష్టి, పొరిగింటి దిష్టి, పక్కింటి దిష్టి, వాడి దిష్టి, నర దిష్టి, కుక్క దిష్టి, కొంతమంది ఎదురొస్తారు ఇలా వాళ్ళ ఆవిడ ఎదురొస్తుంది. పిల్లి ఎదురు వచ్చిందండి, కుక్క ఎదురు వచ్చింది, నల్ల ఎదురు వచ్చింది, అదో ఎదురు వచ్చింది, నిద్రాలు ఎదురు వచ్చింది. సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ రక్షకుడు. ఏయ్ భూమి దాని సంపూర్ణత యెహోవా. హల్లెలూయా. మరి ముహూర్తాలు అసలు పెట్టకూడదు. ఓకే ఆడా 1 Chronicles 4:10 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆశీర్వదిస్తాడా, ఐశ్వర్యం ఇస్తాడా? దేవుని చిత్తమా కాదా? పైగా దిష్టి తగలకుండా కాపాడడం కూడా దేవుని చిత్తమేనా? దిష్టి తీయాల్సిన అవసరం ఉందా? ఎదురు రావాలి, ఏం అవసరం లేదు. యెబ్బేజు వాగ్దానం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నెరవేరుతుంది. ఓకే, ఐశ్వర్యము ఘనత దేవుని చిత్తమనడానికి 2 వచనాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29:12. 1 Chronicles chapter 29 verse 12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చదవమ్మా. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవను అందరికీ బలము ఇచ్చువాడవను నీవే. ఎవ్రీబడి. సో సైతాను ఐశ్వర్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇచ్చిన నరకానికి పోతారు అనేది లేదు. ఐశ్వర్యము గొప్పతనము ఎవరిస్తారంట? దేవుని వలన కలుగుతాయి. మొదటి దినవృత్తాంతంలో 29:28 వచనము. 1 Chronicles chapter 29 verse 28. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. దావీదు తను మరణిస్తున్నప్పుడు భయంకరంగా చవలే, మధ్యలో కొంచెం ఇబ్బంది వచ్చినా దావీదు ముగింపు ఘనంగా జరిగింది. అతడు వృద్ధాప్యం ముందు వచ్చిన వాడై, అంటే మధ్యలో చనిపోలేదు, మహావృద్ధుడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి మదిమిలో మరణం పొందాను. ఇప్పుడున్న వాళ్ళ యాత్ర అంతా ఘనంగా దీర్ఘాయువుతో ముగుస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఆయన సిలువ ద్వారా ఏమి ఇచ్చాడో తెలుసా? అబ్రహాం ఆశీర్వాదమే కాదు, దావీదు కృపలను కూడా ఇచ్చాడంట. ఏమనంటాడు తెలుసా? అపోస్తలుల కార్యంలో అంటాడు, ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. లెట్స్ గో దేర్ టు షో యూ. అపోస్తలుల కార్యములు 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపలను మీకు అనుగ్రహింతును. వృద్ధాప్యమందు మంచి ఐశ్వర్యవంతుడై, అవునా, ఐశ్వర్యము ఘనత అన్నీ కలిగి ముగించాడంట. కొంతమందికి ఎలీజా కృప కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏంటి?
కిందకి వెళ్ళి పైకి వెళ్ళకుండా డైరెక్ట్గా పైకి. హల్లెలూయా, నమ్మువానికి సమస్తము. కిందకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, నీ ఇష్టం, ఎలాగని వెళ్ళొచ్చు. ఇట్స్ అప్, పక్కన చెప్పి ఎలాగని వెళ్ళొచ్చు. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళొచ్చు, పై నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు గో టు హెవెన్. యూ క్యాన్ డై అండ్ గో టు హెవెన్, ఆర్ యూ క్యాన్ బి కాట్ అప్. ఆల్రైట్. దావీదు ఏమిస్తాడంటే, దేవుడు ఏమిస్తాడంటే దావీదు కృపలను. అంటే అందరూ మీ యాత్రని ఈ భూమి మీద ఘనంగా ముగించబోతున్నారు. అంటే నీకు వచ్చే ఐశ్వర్యము, ఘనత వృద్ధాప్యములో అంతం వరకు ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్? దట్స్ ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 1వ వచనము, 2 Chronicles 1:1. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. చూడండి, తరాలకి మహిమ పెరుగుతుందా తగ్గుతుందా? సొలొమోను ఏమయ్యాడంట? బహుఘనుడు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ సంబడి హూ హ్యాస్ లాస్ట్. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు కానీ ఆరోగ్యం కానీ కోల్పోయారా? సరే, డబ్బులు చూద్దాం. ఇప్పుడు క్యాష్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆరోగ్యం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంది ఆరోగ్యం గురించి చెప్పనా, లేదా యోబు గురించి? అవునా కదా, కోల్పోయింది మళ్ళీ ఇలా ఇచ్చేసాడు. సరే, ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నారా? పెద్ద ఎత్తున నష్టమైపోయి రోడ్డు మీద పడిపోయి అప్పులు పోలైపోయారు ఎవరైనా? నుంచోండి, స్టాండప్. ఇక ఎందుకు ఈ బతుకనే టైప్లో నీ పెద్ద ఒకప్పుడు బాగా డబ్బులు ఉండి, వ్యాపారాలు ఉండి, ఉద్యోగాలు ఉండి, అన్నీ ఉండి, ఉద్యోగం చేసిన ఎవడో పట్టుకుపోవడం, మోసం చేయడం, ఎందులో పోవడం, మొత్తం ఇల్లు ఎక్కిపోయి అన్ని తాకట్లు పెట్టి రోడ్డుకి వెళ్ళిపోవడం, సున్నాకి వెళ్ళిపోవడం, అంతా భ్రాంతి అని పాట పాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు. ఓకే, ఇఫ్ యూ వెంట్ టు దాట్ స్టేజ్, స్టాండప్. దే ఆర్ అట్లీస్ట్ 10 people హియర్ అట్లీస్ట్. ఒకప్పుడు నేను, ఐ వాజ్ ఆల్సో ఇన్ దట్ స్టేజ్. ఒకప్పుడు నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఐ వాజ్ ఇన్ దట్ స్టేజ్. 2008 I was in that stage. 1996, 1995, 6, 7, 8, 9, 10, 11, 12, I was in that stage. Okay, మీకు వచ్చిన నుంచోను అలాగే. ఇఫ్ యూ వెంట్ ఇన్ టు సచ్ ఎ డోల్డ్రమ్స్. ఇక్కడ ఈ రాజు సైన్యానికి బోల్డంత ఖర్చు పెట్టేస్తాడు, యుద్ధానికి మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఎలాగైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతారు సైన్యానికి. ఖర్చు పెట్టేసిన తర్వాత ప్రవక్త వచ్చి యుద్ధం చేయకంటాడు. అయ్యా, దేవుడు విజయం ఇచ్చేస్తాడు, మరి డబ్బులో అంటాడు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి యుద్ధం చేయాలా? చూద్దాం. 2వ దినవృత్తాంతములు 25:9, 2 Chronicles 25:9. అమజ్య దైవజనుని చూచి ప్రవక్త చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీవు ఎంతైతే కోల్పోయావు అనుకుంటున్నావో, నీవు మళ్ళా వాళ్ళ గురించి బాధపడకుండా నేను తప్పులు చేశాను, ఇలా చేయాల్సింది, అది చేయకుండా ఉండాల్సింది, ఈ ఉద్యోగం చేయాల్సింది, ఈ బిజినెస్ చేయాల్సింది, వాడికి ఇవ్వకుండా ఉండాల్సింది, ఈ స్థలం కొనుక్కుండా ఉండాల్సింది, ఈ పెట్టుబడి పెట్టాలనుకుంటుంది, ఈ షేర్ కొనకుండా ఉండాల్సింది, వీడితో వ్యాపారం చేయకుండా, ఇవన్నీ చేసే బదులు వాళ్ళందరినీ క్షమించేసి నేను కోల్పోయిన దానికంటే ఎక్కువ నా దేవుడు ఇవ్వగలడు అని నమ్మితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. చేతులు చెప్పండి నుంచున్న వాళ్ళందరూ. ఏదైతే మీరు కోల్పోయారో ఈరోజు వారిని విడిపించేస్తే, ఇప్పుడు నుంచుంటారు జనాలందరూ, భలే నుంచున్నారు. నౌ పీపుల్ ఆర్ స్టాండింగ్, నో ప్రాబ్లం. ఏదైతే కోల్పోయారో దానికి 7 రెట్లు మీకు వచ్చే సంవత్సరం లోపు కలుగుని కాక, కొంతమందికి 100 రెట్లు కలుగుని కాక, కొంతమందికి 1000 రెట్లు కలుగుని కాక. కూర్చోండి. యు బిలీవ్ ఫర్ 2 లక్షలు పోయాయా, 1000 రెట్లు 20 కోట్లు నీకు కలుగును గాక. హల్లెలూయా. టేక్ ఇట్. ఐ స్పోక్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. హల్లెలూయా. అప్పుడప్పుడు పోతాయి. నేను ఇచ్చేసాను, ఏంటి అంటాడు దైవజనుడు. ఏం చేయాలా? ఏమైపోయింది? మొత్తం రోడ్డు ఎక్కేసావా? సొసైటీ చేసుకోవాలా? నో ప్రాబ్లం. నా దేవుడు కోల్పోయిన దానికంటే ఇక్కడ ఏమంటున్నాడు? అడిగినందుకు దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు రాజు అంటాడు అనమాట. ఇంత ఇచ్చేసాను కదా, డోంట్ వర్రీ, గాడ్ విల్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. పక్కన చెప్పండి, నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వగలడు అని చెప్పండి. God can give you more than what you have lost. So forgive and forget that money. Forgive and forget that money. Forgive that person and forget that money. అందరూ చెప్పండి, పక్కలు చెప్పండి. కోల్పోయిన దాన్ని ఎవరైతే కారకులో వాళ్ళని క్షమించేసి వాళ్ళని వదిలేసేయని చెప్పండి. దాన్ని మర్చిపోవని చెప్పండి, డబ్బుని మర్చిపోవండి.
ఎవరు నష్టం కలిసినా వాడిని క్షమించేసి ఆ డబ్బును కూడా మర్చిపోండి. వాళ్ళందరికీ దేవుడు 100 రెట్లు తిరిగిచ్చిన గాక, 1000 రెట్లు తిరిగిచ్చిన గాక, 7 రెట్లు తిరిగిచ్చిన గాక. హల్లెలూయా. దట్స్ వాట్ ఐ కెన్ ప్రే ఫర్ యూ. ఆల్రైట్. అందరూ అనుకుంటారు దేవుని వెతికితే అన్నీ పక్కన పెట్టేసి, అవునా, ఓ అంటే వెళ్ళిపోవాలనుకుంటారు, డబ్బులు అయితే తినాలి లేకపోతే లేదు. నో, దేవుణ్ణి వెతికి వాడికి ఏం జరుగుతుందో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో ఇక్కడ ఉజ్జియా గురించి మాట్లాడుతున్నాడు. ఉజ్జియా అనే రాజు గురించి మాట్లాడుతున్నాడు. అవునా, ఉజ్జియా రాజు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రాసుకోండి, ఉజ్జియా రాజు గురించి. చెప్పమ్మా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవుడు ఎంటపోతే అన్ని పోగొట్టుకోరు, అన్ని సంపాదించుకుంటావు. ఎందుకంటే నా సైన్యంలో గదిపోతే ఒక 20 అగ్ని బంగారు రథాల మీద తిరుగుతాడు ఆయన. 20,000. ఎన్ని? యూ వాంట్ టు సీ దట్? యు సీ దట్? అది ఒక్కోటి కనీసం 1,00,000 కోట్లు ఉంటుంది ఒక్కో చారియట్. ఓకే, ఐ టోల్డ్ యూ బిఫోర్, ఎన్ని చెప్పినాయే. మళ్ళీ అగైన్ ఐఎమ్ రివైజింగ్ యూ. కీర్తనలో ఉంటుంది. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ బిఫోర్ మీ, హీ ట్రావెల్స్ ఆన్ 20,000 చారియట్స్. వెయిట్ ఎ మినిట్. 68:17 కీర్తనలు. 68వ కీర్తన 17. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. సరే, ఇంగ్లీష్లో దీన్ని ఏమని ఉందో చూద్దాం. ఇంగ్లీష్లో ఓకే, మీరు అందరూ మార్చుకోవాలి, ఇప్పుడు అక్కడ రాసుకోవాలి నేను చెప్పింది. ఓకే, ఇంగ్లీష్లో ఏమని ఉందో చూద్దాం. ద చారియట్స్ ఆఫ్ గాడ్ ఆర్ 20,000, even thousands of angels, and the Lord is among them. సో మన దేవుడు కాన్వాయ్ ఎన్ని కార్లు? 20,000 రథాలు, 1,000 దూతలు. హల్లెలూయా. సో అటువంటి వాడిని భూమి మీద నడిపిస్తున్నప్పుడు నీవు దరిద్రంలో ఉండాలా, ఐశ్వర్యంలో ఉండాలా? హే, ఇట్స్ ఎ గ్రేట్ గాడ్. ఇట్స్ ఎ గ్రేట్ గాడ్. ఇఫ్ యు నో యువర్ గాడ్, యు నో హౌ యూ విల్ ట్రావెల్, హౌ యూ విల్ లివ్. మీరు రాసుకోండి అక్కడ. సహస్రముల దగ్గర ఏమి రాసుకుంటారు? సహస్రముల దగ్గర ఏమి రాసుకుంటారు? 20,000 దేవుని రథములు. అవునా కదా? ద చారియట్స్ ఆఫ్ గాడ్ ఆర్ 20,000. తర్వాత సహస్రముల దగ్గర ఏమి రాసుకుంటారు? థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్. ద లార్డ్ ఈజ్ అమాంగ్ దెమ్. దూతలు ఎన్ని దూతలో తెలుసా? ఆయన దగ్గర ఎన్ని దూతలు ఉంటాయో తెలుసా? ఆ నెంబర్ ఉంటుంది, ప్రకటనలో ఉంటుంది. ఐ విల్ షో దట్ నెంబర్. లెట్ మీ గో దేర్. ప్రకటన 5:11. ప్రకటన మనం చూడాలి. ఇప్పుడు తెలుగులో ఎలా ఉందో చూడాలి దీన్ని మళ్ళీ. లెట్ us see how it in తెలుగు. ప్రకటన 5:11 తీసారా? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. తెలుగులో బాగుంది, ఇక్కడ మధ్య ఉంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ మాత్రం ట్రాన్స్లేషన్ బాగుంది. ఎలా ఉంది ఇక్కడ? కోట్ల దూతలు. 20,000 రథాలు, ఎన్ని దూతలు? కోట్ల దూతలు. యు సీ దట్? దట్స్ ద కాన్వాయ్, ద లార్డ్ గాడ్ జెహోవా. మరి ఆయన రిప్రజెంటేటివ్ ఇక్కడ నువ్వు. హల్లెలూయా. ఇట్స్ 20,000. అప్పులు పాలు చేసుకోవాలా? సింపుల్గా తయారవ్వాలా? అవునా? పాసిపోయిన ఫుడ్ తినాలా? రేకుల షెడ్లో బతకాలా? బస్ టికెట్ ఈరోజు మీ సరిహద్దులు మారిపోతున్నాయి, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఈరోజు. గాడ్ ఈస్ చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్ టుడే. హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుని బట్టి నీ స్టైల్ మారిపోతుంది. ఆయన కాన్వాయ్ అంతా 20,000 కోట్ల కొలది దూతలు. దట్స్ హిస్ కాన్వాయ్. పాట పాడమే కాదు, హౌ గ్రేట్ అని నువ్వేమో అలాగ అనడం కాదు. యు ఆర్ ఆల్సో గ్రేట్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే, ముగించేస్తున్నా. 2వ దినవృత్తాంతములు 32:23. 2 Chronicles 32:23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. ఘనత ఎలా వస్తుందో తెలుసా? ఐశ్వర్యముతో వస్తుంది. ఘనత ఎలా వస్తుంది? ఐశ్వర్యముతో వస్తుంది. అందుకని గాడ్ మేడ్ హిమ్ రిచ్. హిజ్కియాకి
అందరికీ ఈ రోజు నుంచి ఘనత కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు టర్నోవర్లు వస్తాయి, కార్లు, బంగ్లాలు, అన్ని రకాలుగా అనేక అద్భుతమైన వ్యాపారాలు, ఆశ్చర్యకరాలు దేవుడు చేస్తాడు మీకు. హల్లెలూయా. మిరకల్స్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఇవన్నీ తేడు. ఆరోగ్యం లేదా? నీ శరీరంలో ప్రతి అనారోగ్యము నజరేసిన బయటకు వచ్చిన గాక. హల్లెలూయా. నీ మరణమును కొట్టివేస్తున్నావు నజరేస్తున్నావు. ఐ క్యాన్సిల్ దట్ కర్స్ ఆఫ్ డెత్ ఇన్ జీసస్ నేమ్. ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్, సిక్నెస్, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండె, లివర్, కిడ్నీ, స్థల, అరికాల వరకు పరిపూర్ణ స్వస్థత ఈరోజు నీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ఎన్ని ఆరోగ్యం లేకపోతే అందుకే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఆల్సో. అందుకే అన్నీ వచ్చేసి క్యాన్సర్ వస్తే అందుకే అంటాడు కీడు రాకుండా కాపాడు. జబ్బేసి ప్రార్థన 2 డైమెన్షనల్ ప్రేయర్. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటావు, తింటా ఉంటావు, చికెన్లు మటన్లు ఏం కాదు. హల్లెలూయా. విల్ బి బ్లెస్డ్. ఆ డైటింగ్ చేయాల్సిన పొద్దున్న చేసే సోడు జావ తాగాల్సిన అవసరం లేదు. ఓకే, పచ్చి అన్నం, పచ్చి పులుసులు తినాల్సిన అవసరం లేదు. డైట్ చేసి ఫైబర్ డైట్ అని పచ్చికాయ కూరలు, పచ్చిమిరకాయ తినాల్సిన అవసరం లేదు. ఓకే. 27 నుంచి 29, 2వ దినవృత్తాంతములు 32, 27 నుంచి 29. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఇది యెబ్బేజు ప్రార్థనకి దారుణంగా ఉంది. ఇది హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. పక్కన వాళ్ళు చెప్పు, హిజ్కియా ఆశీర్వాదం నీ మీద కలుగును గాక అన్నాడు. పక్కన చెప్పండి, ఈరోజు నీకు పూటకి తినడానికి లేపని ఆశీర్వాదం వస్తుందని చెప్పండి. ఇంతకుముందు నా దగ్గర ఒక డిసైపుల్ ఉండేవాడు అనమాట. హీ వాజ్ అ డిసైపుల్, హీ స్టిల్ వర్కింగ్ విత్ అస్. వాడి ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది అనమాట. అప్పుడు మాకు ఇది కారు కొనడానికి డబ్బులు లేవు. సర్లే ఎలాగైనా కారు కొని ఆలోచిస్తాను. అతను అన్నాడు, సార్ మీరు ఆలోచించకూడదండి, కొనే ఎలా కొంట డబ్బులు లేకుండా అంటే అతను ఒక మాట అన్నాడు, అన్నం లేకపోతే హెలికాప్టర్ కొనాలండి అంటాడు. అదేంటది? కానీ ఇక్కడ అలా కాదు, అన్నం లేకపోయినా కాదు, అన్నీ కలిగి ఎక్కువైందంత మిగిలిపోయిందంతా కొనుక్కుంటాను హెలికాప్టర్. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. యూ డోంట్ నీడ్ టు సాక్రిఫైస్ టు షో యువర్ లైఫ్ స్టైల్. ఒకసారి ఒక ప్రవక్త వచ్చాడు అనమాట. ప్రాఫెట్ హస్ కమ్ 2008. ఐ హానర్డ్ హిమ్ అండ్ బ్లెస్డ్ హిమ్. అతనికి పోగేసి డబ్బులు ఇచ్చాను అనమాట. అతను వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా సరే మొత్తం నాకు పోగేసి అన్నీ ఆయనకి ఇచ్చేసేవాడు అనమాట. ఆయన లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కోటు ఒకటి ఉండిపోయింది. అప్పుడు దాకా డబ్బులన్నీ డాలర్స్లో మార్చి ఇచ్చాను అనమాట. ఆయనకి కోటు ఉంటే ఆ కోటు ఒకటి మర్చిపోయిన అని నేను పట్టుకొస్తాను, అందులోంచి మళ్ళీ డబ్బులు కట్టలు పడ్డాయి. ఆయన చూశాడు, ఏంది ఆయన వచ్చినప్పటి నుంచి ఎలా కడుతున్నావు డబ్బులు కట్టలు? వెళ్ళిపోతున్నాడు. ఒక మాట అన్నాడు, నీ బలమెంచే మిగిలిపోయి పడిపోయిన దాంతో తినివాడు మత్తెక్కిపోతాడంట. మీ అందరికీ అభిషేకం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీకే నీ బల కష్టంగా ఉందేమో, నీ బల మారిపోతుంది. ఈరోజు నువ్వు తిని మిగిలిపోయింది పడిపోతే అది తిని మత్తెక్కిపోయేవాళ్ళు 100 మంది ఉంటారు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. దట్స్ వాట్ ఐ క్యారీ మై mantle. హల్లెలూయా. I carry a different mantle. What falls out of your table will be heavily loaded to the other person. Hallelujah. This is what I carry. Okay. చదువుదాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు. ఈయన కట్టించుకోలేదు, సంపాదనకి దాచుకోవడానికి బొక్కసాలు కట్టించుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీకు ఇల్లు లేదేమో, రేపు పొద్దున్న నీ ఆస్తి దాచుకోవడానికి ఇల్లు కట్టించుకుంటావు నువ్వు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ పరిస్థితి మారిపోతుందని చెప్పండి. ఎంతమందికి ఇలా మారిపోవాలనుకుంటారో లేచి నుంచోండి. యేసయ్య రక్తము శరీరము దాన్ని మార్చేస్తుంది ఈరోజు. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ బ్లెస్ యూ అండ్ చేంజ్ యువర్ లైఫ్. రెడీగా ఉన్నారా? ఓకే, చదువు. 28, 29 కూడా చదువు. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి దేవుడు ఎవరిచ్చారు? దైవం ఇచ్చిందా? హిజ్కియా సంపాదించుకున్నాడా? నసీబు నక్కం దొక్కితే వచ్చిందా? ఓకే. ఛాన్స్లో వచ్చిందా? లాటరీ తగిలిందా? మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశుల మందలను అతడు సంపాదించాడు. ఈ యేసు రక్తం ఇప్పుడు నీకు అదే ఇవ్వబోతుంది ఈరోజు.
హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ టుడే. ఈరోజు నీకు పూటక లేదేమో, హిజ్కియా అలాగా దేవుడు అధికముగా నిన్ను ఆవరించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? How many of you are believing today? దాంతోపాటు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నజరేయుడనేసు నామమున ఆశీర్వాదం మనకు వచ్చినట్లు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని తాగుదాం. లెట్ మీ బ్లెస్ యూ. రెండు చేతులు తల మీద పెట్టుకోండి. పుట్ యువర్ హ్యాండ్స్. ఆ రెండు చేతులు నాయి, అది తీసుకుంటున్నాను నేను. ఓకే, దోస్ ఆర్ మై హ్యాండ్స్ ఫర్ 5 minutes. ఆ రెండు చేతులు నాయి. పక్కన చెప్పండి, నీది తల మీద ఉన్న రెండు చేతులు పాస్టర్ గారి అని చెప్పండి. యా, ఐఎమ్ టేకింగ్ దిస్ ఫర్ హైర్. దోస్ ఆర్ మై హ్యాండ్స్. ఓకే, నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నువ్వు చెప్పిన వాక్య ప్రకారము ఇదిగో వారు యబ్బేజు ప్రార్థన చేశారు. సరిహద్దులను విశాలపరచడమే కాదు, నిశ్చయముగా విశాలపరచడమే కాదు, ఇదిగో నువ్వు కాపాడుతావు కూడా. అది సంపాదించింది పోకుండా, శత్రువు దాన్ని నాశనం చేయకుండా, పురుగు తినేయకుండా దాన్ని నువ్వు కాపాడబోతున్నావు. అదే కాదు, మా కాళ్ళను విరగ్గొట్టి మా ఆత్మలోకి క్షీణతలు వెళ్లకుండా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళబోతున్నామయ్యా. అవును, మేము యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలము. ఏ శత్రువు అయితే అబద్ధమాడాడో నువ్వు బాగుపడవు, ఇక నీవు ఐశ్వర్యంలో అభివృద్ధి చెందవు, నీకు ఆరోగ్యము రాదు అని ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఇదిగో ఇప్పుడే నీవు నాకు ఇచ్చిన అభిషేకంతో ఇదిగో నా చేతులు వాళ్ళ మీద ఉంచి ఆ కాడిని విరగొడుతున్నాను. అనారోగ్యం అనే కాడిని విరగొడుతున్నాను. మరణ భయం అనే కాడిని విరగొడుతున్నాను. నొప్పి బాధ అనే కాడిని విరగొడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి వారికి పరిపూర్ణ విడుదల, స్వస్థత లభించును కాక, నిశ్చయముగా లభించును. ఎస్ లార్డ్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసయ్యా, అదే కాదు, హిజ్కియాకి అతి విస్తారముగా ఇచ్చావు, మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున అభివృద్ధి చెందాడు. ఈ రోజు నుంచి ఇదిగో నీ కలవరి సంఘం మహిమను అతి విస్తారమైన సంపదతో, నీ వాక్యము కొరకు, నీ సువార్త కొరకు, నీ పరిశుద్ధతతో నీతిలో జీవించడానికి నీ కృప ప్రతి సంఘస్థుల మీద ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారి మీద అభిషేకించి వాళ్ళు నడిపించినట్లు నిశ్చయముగా అన్ని వాగ్దానములు యేసునందు ఆమేన్ అన్నట్లు వారి కొరకు నిశ్చయముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.